అందరికీ హాయ్ అండి. వీకెండ్ ఒక కొత్త టెంపుల్తోనే నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మీరు ఈ కనిపిస్తున్న ఆర్చ్ నుండి ఒక 2 కిలోమీటర్స్ స్ట్రైట్గా లోపలికి వెళ్తే అక్కడ మీకు ఒక చిన్న లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఒక ఆర్చ్ వస్తుందండి. ఈ ఆర్చ్ నుండి 1 కిలోమీటర్ వెళ్తే మనకి ఎంతో ఫేమస్ అయిన చీర్యాల నరసింహస్వామి టెంపుల్ ఎదురవుద్దండి. ఇది ఈసీఎల్ నుండి 10 కిలోమీటర్స్ అండ్ కీసరగుట్ట నుండి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట. ఈ కనిపిస్తున్న ఈ చెరువు మనకి టెంపుల్ దాకా ఉంటుందండి. ఈ చెరువు చాలా పెద్దదన్నమాట. వర్షాకాలంలో వాటర్ నిండితే ఆ వాటర్ మనకి రోడ్ పైకి కూడా వచ్చేస్తుంది. అంత పెద్ద చెరువు అండి. మనకి ఎంట్రన్స్ నుండి లోపలికి వెళ్ళాక పార్కింగ్ ఫీ ఒక 30 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. మనం పార్కింగ్ ఫీ ఒక 30 రూపీస్ ఇచ్చాక లోపలికి వెళ్ళి మనము రైట్ సైడ్లో వెహికల్ పార్క్ చేసుకోవచ్చు అండి. పార్కింగ్ ఏరియాలో టెంపుల్కి ఎదురుగానే. ఇలానే కాకుండా మనకి ఇంకా పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్ద ఉందండి. టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా చాలా పెద్ద పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఇక్కడ మనం పార్క్ చేసుకొని ఇదే మెయిన్ గోపురం అండి. దీని లోపలికి వెళ్తే మనకి ఫస్ట్ వచ్చేసి వినాయకుడు ఉంటాడండి. వినాయకుని తర్వాత నరసింహస్వామి దర్శనం అవుద్ది. ఇక్కడ యాదగిరిగుట్టలో నరసింహస్వామి ఎంత ఫేమసో ఇక్కడ చీర్యాల నరసింహస్వామి కూడా అంతే ఈక్వల్గా ఫేమస్ అండి. అంత పవర్ ఉందని ఇక్కడ చాలామంది నమ్ముతారు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా 41 ప్రదక్షిణలు ఈ గుడి చుట్టూ చేస్తే మీకు ఆ సమస్య తీరిపోతుందని ఇక్కడ భక్తులు నమ్ముతారండి. అలాగే కాకుండా మీకు ఏదైనా కోరిక ఉంటే ఇక్కడ వచ్చి ఒక 5 శనివారాలు నిద్ర చేస్తే ఆ కోరిక తీరుతుందని చాలామంది నమ్ముతారండి. సో మీరు యాదగిరిగుట్టగా వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే మాత్రం ఈ టెంపుల్కి వచ్చి దర్శించుకోండి. మీరు టెంపుల్ లోపల చూడొచ్చు, చాలా బాగుంటుందండి. మనకి వినాయకుడు, నరసింహస్వామి అండ్ శివలింగం ఉంటుందండి. అలానే కాకుండా హనుమంతుని టెంపుల్ ఉంటుంది. అది కాకుండా ఇక్కడ సతీ సమేతంగా నవగ్రహాలు దర్శనం ఇస్తుందండి. మీరు ఎక్కడ చూసుండరు. ఈ టెంపుల్ కానీ మీరు వెళ్ళాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లొకేషన్ యాడ్ చేస్తానండి. మీరు ఎంతమంది వెళ్దాం అనుకుంటున్నారో లైక్ చేయండి. ఎంతమంది ఆల్రెడీ వెళ్ళారో కింద కమెంట్ చేయండి. ఓకే, బాయ్.